నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో మరోసారి కులాల కుంపటి తెరపైకి వచ్చింది. కాపులకు సీఎం పదవి ఇచ్చేసి దళితులు డిప్యూటీ సీఎం పదవి తీసుకుందామా అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా ఈ కొత్త ప్రతిపాదనతో పివి సునీల్ కుమార్ వీరిద్దరి మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా మొదలైంది. దీనిపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటనే రంగంలోకి దిగారు. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసి పలు వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను తాజాగా కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పదే పదే విదేశీ పర్యటనకు వెళ్లారన్న ఆరోపణలతో ఆయన సస్పెండ్ చేశారు. అయితే ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పివి సునీల్ కాపుల్ని సీఎం చేసి దళితులు డిప్యూటీ సీఎం తీసుకుందామా అంటూ చేసిన ప్రతిపాదన వీడియో బయటకు వచ్చింది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. దళిత వాడల్ని పంచాయతీలు చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిస్తే ఈ ప్లాన్ అమలు చేద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలు రాజేస్తున్నాయి. పివి సునీల్ కుమార్ అంటేనే మండిపడే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటనే రంగంలోకి దిగారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా పివి సునీల్ చేసిన వ్యాఖ్యలపైన వెంటనే స్పందించి ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పివి సునీల్ చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన అంటూ డిఓపిటికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు, సర్వీస్లో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు రఘురామ. దీనిపైన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల్లో అత్యంత సీనియర్లో ఒకరైన పివి సునీల్ వ్యవహారం అధికార వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ సంచలనం అవుతుంది. వైసీపీ నేతలను అడ్డుగా పెట్టుకుని వారితో తనకు మద్దతుగా మాట్లాడించుకుని తాను రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సునీల్ ప్రవర్తన అఖిల భారత సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే బాస్, అధికారులు ఏం చేసినా రాజ్యాంగ ప్రకారమే ఉండాలి. కూటమి ప్రభుత్వం తనకు నచ్చలేదని గత ప్రభుత్వమే బాగుంది అని అనుకుంటే ఆయన సర్వీస్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. టోపీ తీసేసి తనకు నచ్చిన పార్టీ కండువా కప్పుకొని ఆ జెండా పట్టుకుని కొట్టాలంటున్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలంటున్నారు. ఏ అధికారి అయినా ఏమైనా అంటే దళిత అధికారుల వేధింపులు అని వైసీపీ ఎమ్మెల్యేలతో పోస్టులు పెట్టించడం కామన్ అయిపోయింది. తెలంగాణలో రాజకీయ నేతగా మారిన వారితో మద్దతుగా ప్రకటనలు ఇప్పించుకుంటున్నారు సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ మాటలన్నీ రాజకీయ నాయకులలానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారంటే వద్దని దళిత వాడల్ని పంచాయతీలు చేయమని అడిగారట. ఆయన చేస్తానన్నారట. ఎన్నికల సమయంలో బహిరంగంగా వైసీపీకి మద్దతు పలికిన ఐపీఎస్ అధికారి ఈయన. ఇటువంటి వారు తాము కూర్చున్న సివిల్ సర్వీస్ అనే వ్యవస్థను బలహీనపరుస్తూ ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణి దేశ అధికార యంత్రాంగానికి పిల్లర్ లాంటి సివిల్ సర్వీస్ వ్యవస్థకు కళంకం అంటున్నారు. కాపుల్ని దళితుల్ని రెచ్చగొడుతూ సునీల్ కుమార్ తీరుపైన జనం మండిపడుతున్నారు. విభజించి పాలించే జగన్ ఎజెండానే సునీల్ కుమార్ అనుసరిస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. సునీల్ కుమార్ మాటల్లోనే వైఎస్ జగన్కు ఇక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని అనుకోవాలా, లేక ఇదంతా జగన్
క్యాస్ట్ పాలిటిక్స్లో భాగమా అని ఆలోచిస్తే జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ వైసీపీ పెద్దలతో కలిసి ఆడుతున్న డ్రామా అంటున్నారు. జగన్ అండ్ కో రెడీ చేసుకున్న కుల ఉచ్చులో 2 కులాలు పడేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతకాలం పవన్ కళ్యాణ్ బూతులు తిట్టిన వాళ్లతో కాపులను దారిలోకి తెచ్చుకోవటం జరిగే పని కాదని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు తెలుసు. అందుకే ఈసారి కొత్త పాత్రను రంగంలోకి దించారు. ఐపీఎస్ పోస్ట్లో ఉంటూనే జగన్ వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైపీఎస్ సునీల్ కుమార్ కాపులను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. 11 సీట్లతో కొన ఊపిరితో ఉన్న వైసీపీకి సునీల్ కుమార్ చికిత్స చేద్దామని కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. 2019 నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకున్న వైసీపీ ప్రస్తుతం ఆ స్ట్రాటజీకి అదనంగా కాపు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సునీల్ కుమార్ వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించడం అత్యుత్తమం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.